Hello everyone, this is Mohammad Arif. I am a health coach. I am working in Dayjoy as a Emerald Vice President. ఈ రోజు మన ముందు శ్రీలత మ్యామ్ ఉన్నారు. శ్రీలత మ్యామ్ మన డేజాయ్ కంపెనీలో ఉన్న న్యాచురల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఆ మేడంకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటిదో మనతో ఈరోజు పంచుకోబోతున్నారు. ఫీడ్బ్యాక్తో పాటు మేడం డిసైడ్ అయ్యారు ఈ డేజాయ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్స్ చూసిన తర్వాత డేజాయ్లో వర్క్ చేయడానికి కోసం. సో మేడం నోటనే మనం విందాము. సో ప్రొడక్ట్స్ ఎలా మేడంకి హెల్ప్ చేశాయి, సో ఏం ప్రాబ్లమ్స్ మేడం ఇంతకుముందు ఫేస్ చేసేవాళ్ళు, సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, వాట్ షీ వాంట్ డూ ఇన్ డేజాయ్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ మేడం? యా, సో డేజాయ్లో ఏం ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేశారు మేడం? అన్నీ చేస్తాను సార్. అన్ని చేస్తున్నారు. ఏదైతే ఉన్నాయో అన్నీ చేస్తాను. దాంట్లో నాకు ఆకట్టుకుంది ఆడికాడిల్ సిరప్. ఆడికాడిల్ సిరప్ హెచ్బి సార్. ఓకే, సో ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పగలుగుతారా? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, ఏం ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు? నేను నా పేరు శ్రీలత చంద్ర సింగ్ సార్. కరవాలో ఉంటాం సార్. మేము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను సార్. నేను. ఓకే. ఇక ఆరిఫ్ సార్ ద్వారా నాకు ఈ డేజాయ్ పరిచయం అయింది సార్. కొన్ని ఐటమ్స్ వాడాను సార్ నేను. ఓకే. నాకు చాలా బాగా నచ్చాయి. ఏదైనా ప్రాబ్లం ఉండేనా మీకు? హెల్త్ ఇష్యూ ఏమైనా ఉండేనా? అవును సార్. హెచ్బి 8.5 గ్రామ్స్ ఉంది సార్ నాకు ఎప్పటికీ. ఎప్పటి నుంచి? అది ఎన్ని రోజుల నుంచి సార్? నేను యుక్త వయసులో అంటే అప్పటి నుండి నాకు 8.5 గ్రామ్స్. సో మెనీ ఇయర్స్ నుంచి, బిఫోర్ మ్యారేజ్ నుంచి మీకు 8.5 హెచ్బి ఉంటుంది. ఓకే. హెచ్బి సార్ డేజాయ్లో ఆరిఫ్ సార్ చెప్పినప్పటి నుంచి వాడుతూ పోతా ఉన్నాను సార్. హెచ్బి ప్లస్ అనే సిరప్ యూజ్ చేశారు. హెచ్బి ప్లస్ అనే సిరప్ ఇప్పుడు 11.6 గ్రామ్స్తో ఉంటాను సార్ నేను. చాలా బాగున్నాను సార్. రుబీ కూడా ఉన్నాను సార్ నేను. ఓకే. హెచ్బి వాడేసరికి కొద్దిగా బాగైపోయాను సార్. అలాగే ఆడికాడిల్ సిరప్ సార్, అబ్డామిన్ పెయిన్ ఉంటుంది సార్ మెన్సెస్ పీరియడ్ ఉన్నప్పుడు. సార్ సజెషన్ ప్రకారం ఆడికాడిల్ సిరప్ వాడాను సార్ నేను. ఇప్పుడు చాలా బాగుంది సార్. నాకు అసలు పెయిన్ అనేది లేకుండా ఉంది సార్. అసలు 1 మంత్ వాడితే 3 మంత్స్ 4 మంత్స్ దాకా పెయిన్ లేదు సార్ నాకు. సో ఆడికాడిల్ అనే సిరప్ యూజ్ చేస్తారు. ఆడికాడిల్ సిరప్ ద్వారా బ్యాక్ ఎక్ లేదు సార్ నాకు. ఓకే. అబ్డామిన్ పెయిన్ లేదు సార్. అబ్డామిన్ పెయిన్ అనేది రాదు సార్. ఓకే. ఎంత సివియర్గా పెయిన్ ఏడ్చేదాన్ని సార్ నేను ఈ సిరప్ వాడకంటే ముందు. అవును సార్. ఈ సిరప్ వాడక ముందు మెన్సెస్ పీరియడ్లో బాగా ఫుల్గా ఏడ్చేసేదాన్ని. మరి ఏమైనా మెడిసిన్స్ అప్పుడు వాడేవారా మీరు? అలోపతిక్ మెడిసిన్స్ ఏమైనా? అలోపతి మెడిసిన్ వాడాను సార్. వాడినంత సేపే తక్కువ అయ్యేది సార్. ఓకే. మళ్ళీ యాస్టిస్, మళ్ళీ మంత్ రావాలి, మళ్ళీ అదే పెయిన్. ఓకే. ఎక్కడైనా దొరికితే బాగుండు అని మేము అన్వేషిస్తున్న సమయంలో ఆరిఫ్ సార్ కోచ్గా మాకు దొరకడం, డేజాయ్ని పరిచయం చేయడం, ఇవన్నీ మేము వాడడం ద్వారా చాలా బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం సార్. అలాగే మిల్క్ బాత్ సోప్ కూడా అంత బాగా ఫీల్డ్ వర్క్ సార్ మాది హెల్త్ డిపార్ట్మెంట్లో. ఫీల్డ్ వర్క్ అండ్ మదర్ అండ్ చైల్డ్ పైన వర్క్ ఎక్కువ ఉంటుంది మాకు. రోజు పోయి రావడం చేయడం ఉంటుంది సార్ మాకు. బ్లాకిష్గా ఉండేదాన్ని. ఈ మిల్క్ బాత్ వాడినప్పటి నుంచి కూడా కలర్ఫుల్గా ఉన్నాను సార్. చాలా బాగున్నాను సార్. మళ్ళీ డైపర్ కూడా సార్. డైపర్ యూజ్ చేస్తే బయట వాటితోని మన డేజాయ్లో చాలా బాగుంది సార్. 24 hours ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్. చాలా బాగుంది సార్. తులసి కూడా రోజు మార్నింగ్ తాగుతాను సార్. అది కూడా చాలా బాగుంది సార్. నేను వాడుతున్న డేజాయ్లో అన్నీ నేను గుడ్ వెల్గానే ఉన్నాను సార్ నేను ఇప్పుడు దాకా. అప్పుడు శ్రీలత వేరు, ఇప్పుడు శ్రీలత వాడిన తర్వాత ఉన్న శ్రీలత. చాలా మంచి. అవును సార్, చాలా బాగున్నాను సార్ నేను ఇప్పటికి. అవి అస్తప్రాష్ కూడా వాడాను సార్. గురుకు బాగా కొట్టేదాన్ని సార్. బాగా గురుకు ఉండింది సార్. అది కూడా తీసుకున్నప్పటి నుండి గురుకులు కూడా తగ్గినాయి సార్. చాలా బాగుండింది సార్. మళ్ళీ టీత్ బ్రషెస్, బ్రష్ టూత్ పేస్ట్ వాడినప్పటి నుండి సార్. ఇవన్నీ పెయిన్ ఉండే సార్ నాకు లోపల. టీత్ ప్రాబ్లం హెచ్బి లెవెల్ తక్కువ ఉంది కాబట్టి టీత్ ప్రాబ్లం వస్తుంది. పెయిన్గా ఉంది సార్. అది వాడినప్పటి నుండి చాలా చక్కగా స్ట్రెంత్ కూడా బాగుంది సార్. చాలా బాగున్నాను సార్ ఇప్పటికి. నేను చచ్చేదాకా డేజాయ్ వదలను సార్. ఇదే వాడతాను సార్. మా చెవెళ్ళ డివిజన్, వికారాబాద్ డివిజన్లో ఆరిఫ్ సార్ కూడా మేము వదలము. చాలా పైకి లేపాలి,
Okay, డేజాని okay, పరిచయం okay. చేశాను ఉద్దేశంతో Okay. ఈరోజు నేను ఇచ్చాను సార్ మరి కొత్తగా Okay. నేను అనుభవిస్తున్న ఈ పాజిటివ్ ఏదైతే ఉందో Yes. నా ఫ్రెండ్స్ కూడా అనుభవించాలనే ఉద్దేశంతో Okay. ఈరోజు నేను ఆరిఫ్ సార్ని కలవడం జరిగింది సార్ ఓకే ఏదైనా ఉంటే చెప్పమని చెప్పాను, బిజినెస్ కూడా చేస్తానని చెప్పాను సార్. ఓకే సో అందులో- ఓవరాల్గా ఈ ప్రొడక్ట్స్ గురించి ఏమంటారు? షార్ట్గా చెప్పాలనుకుంటే మీరు ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రోడక్ట్ గురించి? అంటే నేను అవును సార్ చెప్పాలి, పబ్లిక్ ఏం మెసేజ్ చాలా ఇవ్వాలనుకుంటున్నారు? బ్రాండ్గా చెప్పొచ్చు సార్. Okay. ఎందుకంటే నేను వాడాను, అడ్వర్టైజ్మెంట్ వాడాను. ఓకే స్టమక్ పెయిన్ అబ్డామిన్ పెయిన్ ఉంది ఇప్పుడు లేదు, ఇక నాకు ఇప్పుడు లేదు. Okay. మెన్సెస్ ఉన్నప్పుడు వెళ్ళి చెప్పొచ్చు. Okay. సులభ నాకు బాగా ఏడ్చేదాన్ని, ఇప్పుడు ఏడవట్లేదు, నేను ఇది వాడాను Okay. బాగుందని చెప్పొచ్చు. ఓకే బ్యాక్ ఎక్కువ ఉండిందని ఇది వాడాను, ఇప్పుడు నాకు ఓకే లేదు. ఓకే హెల్తీగా ఉన్నానా Yes. ఇదే పేజ్ వావ్ అని వెరీ చెప్పొచ్చు. నైస్ వెరీ నైస్. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా గమనించారా మీరు ఈ అసలు products లో? సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు సార్, ఓకే నైస్ వెరీ నైస్. చాలా బాగుంది మరి సార్. ప్రైసెస్ ఎలా ఉన్నాయి? రీజనబుల్ ప్రైస్ అంటారా? రీజనబుల్ ఉన్నాయి సార్. Okay. బయట వాటికంటే బయట తీసుకున్న మెడిసిన్ కొద్దిసేపు వేసుకుంటేనే అవును. వేసుకున్న కొద్దిసేపటికి తక్కువ అవుతుంది సార్. అవును. ఇది ఇలా కాదు సార్, Mm. లైఫ్ టైం చాలా బాగుంటుంది. సో పర్మనెంట్ క్యూర్ Permanent cure ఉంది సార్. వావ్ వెరీ నైస్. Yes, sir. సో ఫైనల్లీ యూ లవ్ ద ప్రొడక్ట్ Yes, డేజాయ్ sir. కంపెనీ ప్రొడక్ట్స్. వెరీ ఓకే డన్. సో ఈ డేజాయ్ కంపెనీలో ఈ డేజాయ్ కంపెనీ హెల్త్ కాకుండా వెల్త్ కూడా అందిస్తుంది, ఈ విషయం అవును. మీకు తెలుసు. Yes. సో ఇప్పుడు మీకు ఇందులో మీరు డబ్బులు సంపాదించడానికి బిజినెస్ చేయడానికి ముందుకు వచ్చారు. అవును సార్. సో అంటే ఎవరైనా ఫోర్స్ఫుల్ గా బిజినెస్ చేయమంటున్నారా మీకు? లేదు ఎలా సార్. బిజినెస్ లోకి చేయాలనుకుంటున్నారు? కోసుకుని తింటే లేదు సార్, Mm. వాడుతుంది చెప్పడానికే సార్. ఓకే నేను అనుభవించాను, బాగుంది, Mm. మీరు కూడా వాడండి, తర్వాత మీరు చేయాలా వద్దని నిర్ణయించుకోండి. ఓకే వెరీ నైస్. మన ప్రొడక్టే మనకు ముందు దారి చూపిస్తుంది ఓకే సార్. సో ఇప్పుడు వాళ్ళకి మీరు డేజాయ్ ప్రొడక్ట్స్ ఎవరికైనా ఇచ్చారా? ఇచ్చాను మీకు తెలిసిన సార్, వాళ్ళకి ఇచ్చాను సార్. వాళ్ళ